స్వామి పరమేశ్వర మహేశ్వర, ఆ రాఘవేంద్ర గారిని అరెస్ట్ చేయించి ఇంకా నీతి నిజాయితీ బతికుందని నిరూపించారు స్వామి. మహానుభావ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దండం పెట్టుకో తల్లి. ఓం నమ శివాయ. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉందన్నయ్య. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మనసంతా గాలిలో తేలిపోతున్నట్టుంది అనుకో. తినమ్మా. ఇక్కడికి ఎలా వచ్చాడు? అమ్మా ఓం నమ శివాయ. శివోహం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ. అయ్యో అన్నయ్య. ఇన్నాళ్ళు చట్టానికి వెయ్యి కళ్ళు అనుకున్నాను. చట్టానికి కళ్ళేమో ఇప్పుడు తెలుస్తుంది తల్లి. చట్టం సంగతి తర్వాత, ముందు మన సంగతి చూడండి. ఐడియా అది చూడమ్మా. ఎవడో తప్పు చేస్తే మనం దొంగోళ్ళ తిరగాల్సి వస్తుంది. ఏంటి సార్, మీ వైఫ్ కోసం వెతుకుతున్నారా? లేదు, నా మొగుడు కోసం. క్యారెట్ సార్, క్యారెట్. క్యారెట్ క్యారెట్. సార్ లవంగు క్యారెట్ చెప్పాడా నీకు? ఎందుకు సార్ కొడతారు? చంపేస్తాను. క్యారెట్ తప్ప వేరే కూరలు లేవా నీకు? ఎలా క్యారెట్ అంట? క్యారెట్ క్యారెట్ అని వాడికి కనిపించకుండా తిరగాలంటే ఇది ఒక్కటే మార్గం తల్లి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అన్నయ్య, కాళ్ళు చేతులు నొప్పులు పుడుతున్నాయా? లేదమ్మా, బాడీలో పార్ట్ అన్ని స్పేర్ పార్ట్లు అయిపోయినాయి తల్లి. ఈవిడెవరయ్యా బాబు? రోడ్డు రోడ్ల అడ్డం తగులుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చంపండి సార్ నన్ను. ఒక్క దెబ్బతో ప్రాణమైనా బాగుంటుంది, గుళ్ళో దెబ్బతో పుణ్యమైనా ఉంటుంది సార్. చంపండి సార్, చంపండి సార్. మాకు అమ్మా నాన్న ఎవరు లేరు సార్. ఇద్దరం కలిసే పుట్టాం, కలిసే బ్రతికాం. అలాగే ఇద్దరిని ఒకేసారి చంపండి సార్. సార్. బిల్ ఎంతండి? 20 రూపీస్ అండి. ఓకేరా, నేను చూసుకుంటా. ఓ మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ. హలో, చూసుకోండి సార్. ఎంత? 4 రూపీస్. ఇదిగో. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఒక నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. హలో మేడం. ఎక్స్క్యూజ్ మీ. హలో. Are you fine? Okay? Excuse me.
మొత్తానికి భలే ప్లాన్ చేసావురా. ప్లాన్ ఏంట్రా? అబ్బా ప్లాన్ కాకపోతే మరేంటమ్మా? ప్లాన్ చేయడానికి అదే లవ్ మ్యాటర్ కాదు, లారీ మ్యాటర్. తేడా వచ్చిందనుకో టైర్ కింద నా బాడీ ఉండేది. అబ్బో చాలా బాగుంది. మొత్తానికి ఈడ అమ్మాయిని భలే బుక్ వేసాడ్రా. క్యారెట్ సౌండ్ ని కంగారు పడ్డావా? నీ నెట్కొచ్చా, నీ ఇంటర్నెట్ కొచ్చా, నీ బాడీ ముందుకు వచ్చా, నీ ఫేస్ టు ఫేస్ వచ్చా. ఏం చేస్తావు? యూ క్యాన్ డూ ఎనీథింగ్, యూ క్యాన్ డూ ఎనీథింగ్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. క్యారెట్ తో మా గుండెలు ఎదరగొట్టావు, నీ క్యారెక్టర్ తో మా గుండెలో ఉండిపోయావు. ముఖ్యంగా మా శిరీష గుండెల్లో సెటిల్ అయిపోయావు. అందుకే నీకు ఇష్టమని ఓ గంపడి క్యారెట్లు తీసుకొచ్చాం. తీసుకో తీసుకో బాబు, శుభ్రంగా తినే. ఓకే సార్ రైట్, టీ తీసురా. నో నో ఫార్మాలిటీస్. ఈసారి వచ్చినప్పుడు కలుద్దాం. ఓకే కమ్ ఆన్ సిస్టర్. రే సార్ సెండ్ ఆఫ్ ఇద్దాం రండిరా. జస్ట్ రైట్, స్టాప్. దానికి ప్రాణం పోసినట్టే పోసాం. దాని పంచ ప్రాణాలు నీ దగ్గర ఉంచుకున్నావు. పంచ ప్రాణాలు, అండర్లైన్ దాట్. ఓకే సీ మై బాయ్. ఏంట్రా నువ్వేం భయపడు, నేనున్నాను కదా. మా వాళ్ళు నేనేమనరు. కూల్. చీరలో ఎంత ముద్దు వస్తున్నావో. పద్మా పద్మా, డ్యూయట్ డ్యూయట్ డ్యూయట్. ఈ వయసులో మనకి డ్యూయట్లు ఏంటండి? మనకి డ్యూయట్లు కాదు, మన అబ్బాయికి ఉట్టి డిష్ తెలుసు అనుకున్నాం కదా. వాడికి డ్యూయట్లు పట్టడం కూడా తెలుసా నిరూపిస్తున్నాడు. ఏంటండి? మా వాళ్ళు నేనేమనరు, నేనున్నాను కదా. 10 నిమిషాలు కనిపించి వెళ్ళిపోదాం. మా అమ్మ మా నాన్న. నమస్తే. నమస్తే, కూర్చోమ్మా. తన పేరు శిరీష, బిఎస్సి చదువుతుంది. అమ్మ నాన్న లేరు. వాళ్ళ అన్న ఎస్టీబీసీ కాలేజీలో లెక్చరర్. తను అక్కడే చదువుతుంది, వాళ్ళ అన్నయ్యతోనే ఉంటుంది. బయట బానే ఉంది, కానీ ఇది ఆఫీస్ కాదే. ఏ ఉద్యోగం ఇద్దామబ్బా? కోడల పోస్ట్ ఖాళీగానే ఉందిగా, అది ఇవ్వండి. ఇవ్వకపోతే? ఇవ్వకపోయినా నా పెళ్ళం అవుతుంది. శిరీష్ నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, అంతే. చూడమ్మా, మనం వేలికి పెట్టుకునే ఉంగరంలో ఏ రాయి అయితే మంచిదని 10 మందిని అడిగి మరీ పెట్టుకుంటామే. మరి నువ్వు ఎవరిని అడిగి మా వాడిని ఇష్టపడ్డావమ్మా? బట్టలో బంగారం అయితే ఏ షాప్ లో కొనుక్కోవచ్చు అని అడగాలి, కానీ బంగారం లాంటి మనిషి దొరికినప్పుడు పక్క వాళ్ళని సలహా అడగకూడదు అంకుల్. మనకి దక్కనీయకుండా వాళ్ళు తన్నుకుపోతారు. మరి మా అబ్బాయి బంగారం అని ఎలా కనిపెట్టావమ్మా? క్యాలెండర్లో 7 కొండల వాడిని చూశాక ఆపద ముక్కుల వాడని ఎవరూ చెప్పక్కర్లేదా ఆంటీ? వీడు దేవుడు కాదు కాబట్టి మా వాడి గురించి చెప్పాల్సిన బాధ్యత మాకుందమ్మా. మా వాడి సిగరెట్ తాగడు, మందు తాగడు, ఏ చెడ్డ అలవాటు లేదు. చూడటానికి అందంగానే ఉంటాడు, చాలా తెలివైన వాడు కూడా. కాకపోతే చాలా కోపిష్టి, ఆవేశపరుడు. ఆవేశపరుల్లోనే నిజాయితీ ఉంటుంది అంకుల్. నాకు ఆవేశం లేదు అంటే నేను నిజాయితీ పరుని కాదా? కాదనే ఆవిడ చెప్పేది. అదిగో అదే అదే ఆ పొగరబోతోనే వద్దనేది. అసలు ఇలాంటి పొగరబోతుని నువ్వు ఎలా ప్రేమించావమ్మా? చూసారా మీకు కోపం ఎక్కువే. సరిపోయింది. నిన్నటిదాకా వీడొక్కడే అనుకున్నాం, వాడికి నువ్వు కూడా తోడయ్యావు అనమాట. ఏం చేస్తాం, కానివ్వండి, అలా కానివ్వండి. ఆయన మాటలకేం గాని నువ్వు ఇటు రామ్మా. చూడమ్మా, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మా వాణ్ణి పూర్తిగా మార్చేయాలి. ఇప్పుడు దాకా ఆయన తినేశాడు, మళ్ళీ నువ్వు మొదలెట్టావంటే నసా. నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు పోరా. చూడమ్మా, మగవాడికి సంకల్పం, ఆడదానికి 5వ తనం ముఖ్యం. కాబట్టి మా వాడిలో ఆవేశాన్ని తగ్గించి ఆలోచనని పెంచు. అదే నువ్వు మాకు పెద్ద కట్నం. ఆడపిల్లని భర్త చేతుల్లో పెడుతూ జాగ్రత్తలు చెప్తారు, కానీ నేను నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను. ఎలా చూసుకుంటావో ఏమో. ఉండరా, మీ ఇద్దరికి స్వీట్ తీసుకొస్తాను. కోరి. అవును శిరీష, నువ్వు నాలో ఆవేశాన్ని, స్మార్ట్నెస్ ని, నిజాయితీని చూసి ప్రేమించావు. ఓకే, నాకు చిన్న డౌట్. ఏంటి? అసలు నీలో నేనేం చూసి ప్రేమించానే?